తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అగ్రరాజ్యం అమెరికా ఆకాశంలో వాళ్లకు ఎదురు లేదు, సముద్రంలో వాళ్ళను మించిన వారే లేరు. అలాంటి అమెరికా దగ్గర అణుబాంబులు కూడా ఉండొచ్చు, భారీ యుద్ధ నౌకలు ఉండొచ్చు. కానీ ఒక చిన్న చీమ తలుచుకుంటే ఎంతటి ఏనుగైనా ముప్పు తిప్పలు పెట్టగలదు అంటారు కదా. ఇప్పుడు పశ్చిమాసియా సముద్ర జలాలలో సరిగ్గా ఇదే జరుగుతుంది. గల్ఫ్ ప్రాంతానికి 3 భారీ విమాన వాహక నౌకలను పంపిన అమెరికా హార్ముజ్ జలసంధి వైపు వెళ్ళడానికి వణికిపోతుంది. ఎందుకో తెలుసా? ఇరాన్ దగ్గర ఉన్న ఒక చిన్న దోమల దండే కారణం. అదేంటి? ప్రపంచాన్నే శాసించే అమెరికా ఇరాన్ దగ్గర ఉన్న చిన్న బోట్లను చూసి భయపడ్డం ఏంటి? అసలు ఏమిటి మస్కిటో ఫీల్డ్? ఇరాన్ చేతిలో ఉన్న ఆ సైలెంట్ కిల్లర్ ఏంటి? సాధారణంగా యుద్ధం అనగానే పెద్ద పెద్ద షిప్పులు, సబ్మెరైన్లు గుర్తుకు వస్తాయి. కానీ ఇరాన్ సముద్ర వ్యూహం చాలా భిన్నంగా ఉంటుంది. వాళ్ళు నమ్ముకున్న బ్రహ్మాస్త్రం పేరు మస్కిటో ఫ్లీట్, అంటే వేగంగా దూసుకు వెళ్లే చిన్న చిన్న పడవల సమూహం అన్నమాట. ఒక్కో బోటు బరువు కేవలం 10 టన్నులు మాత్రమే ఉంటుంది. కానీ దాన్ని తక్కువ అంచనా వేయకండి, ఎందుకంటే ఆ చిన్న పడవల నిండా పేలుడు పదార్థాలు, క్షిపణులను నింపుతారు. ఇరాన్కి చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్స్ నౌకాదళంలో ఇలాంటివి ఏకంగా 1500కు పైగా పడవలు ఉన్నాయి. పదుల సంఖ్యలో ఈ బోట్లు ఒకేసారి మీద పడితే ఎంతటి భారీ నౌకైనా జల సమాధి అవ్వాల్సిందే. అమెరికాకు ఇప్పుడు ఈ భయమే వెంటాడుతోంది. అసలు ఇవి ఎందుకంత డేంజర్ అంటే, వీటి వేగం, ఈ చిన్న పడవలు గంటకు 50 నుంచి 110 నాట్స్ వేగంతో సముద్రం మీద జిగ్జాగ్గా చాలా చురుగ్గా కదులుతాయి. ఒక్కసారిగా 40 లేదా 50 బోట్ల గుంపుగా ఒక పెద్ద యుద్ధ నౌక పైన దాడి చేసే ఆ భారీ నౌక వాటిని ఎదుర్కోవడం దాదాపు అసాధ్యం. దీనికి తోడు హర్ముజ్ జలసంధి భౌగోళికంగా చాలా ఇరుకుగా ఉంటుంది. ఎలాంటి ఇరుకైన సముద్ర మార్గంలో అమెరికా పెద్ద నౌకలు వేగంగా దిశ మార్చుకొని తప్పించుకోలేవు. సరిగ్గా ఇదే ఇరాన్కు ప్లస్ పాయింట్. పెద్ద పడవలు టర్న్ తీసుకునే లోపే ఈ చిన్న బోట్లు ఈజీగా వెళ్ళి దాడి చేసి నాశనం చేయగలవు. కేవలం స్పీడ్ బోట్లు మాత్రమే కాదు, ఇరాన్ టెక్నాలజీ పరంగా కూడా అమెరికాకు చెమటలు పట్టిస్తుంది. తమ దగ్గర ఉన్న చిన్న బోట్లను ఇరాన్ ఇప్పుడు మానవరహిత డ్రోన్ బోట్లుగా మార్చేసింది. అంటే పడవలో ఎవరు ఉండరు, రిమోట్ కంట్రోల్ ద్వారా నడిపిస్తూ శత్రువుల షిప్పుల వైకి దూసుకు వెళ్ళేలాగా వెళ్ళి గుద్ది పేల్చేస్తారు. గతంలో ఉక్రెయిన్ ఇలాంటి టెక్నాలజీ వాడే రష్యా షిప్లను ముంచేసింది. ఇప్పుడు ఇరాన్ కూడా అదే ఫార్ములా వాడుతోంది. అంతేకాదు, ఇరాన్ అమలపదిలో అజ్దార్ అనే మరో బ్రహ్మాస్త్రం కూడా ఉంది. ఇది నీటి అడుగున ప్రయాణించేటువంటి మానవరహిత వాహనం. అవసరమైతే సముద్రం లోపలి నుంచే అమెరికా నౌకలపైకి టర్పెడోలను ప్రయోగిస్తుంది కూడా. దీనిని పైనుంచి గగనతలంలో విమానాలతో గుర్తించడం చాలా కష్టం. అందుకే దీనికి సైలెంట్ కిల్లర్ అని పేరు పెట్టారు. చూశారు కదా, ఒకప్పుడు భారీ ఆయుధాలు ఉంటేనే గెలుపు అనే రోజుల నుంచి చిన్న టెక్నిక్తో శత్రువును దెబ్బ కొట్టే స్థాయికి యుద్ధ వ్యూహాలు మారిపోయాయి. హర్ముజ్ జలసంధిలో ఇరాన్ దళాలు ఈ దోమల దండుతోనే అమెరికా లాంటి అగ్రరాజ్యాన్ని ఇప్పుడు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.